హలో అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ నేను ఒక ట్రావెల్ వ్లాగ్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ సో మెనీ మంత్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక్కడికి వెళ్ళాలి అని. ఫైనల్లీ ఈ వీకెండ్ కుదిరిందనమాట. సో వీఆర్ గోయింగ్ టు అబుదాబి టెంపుల్. హిందూ టెంపుల్ అబుదాబిలో ఉంది, కొత్తది, అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. సో అది చూద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం, కానీ అది కుదరలేదు. సో ఈ వీకెండ్ మా ఫ్రెండ్స్ సడన్గా వెళ్దాము అనేసరికి ఇంకా మేము అందరం వెళ్ళిపోయాము. సో హీట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏమంటారు ఇది ఉండే, చాలా అంటే చాలా వేడి ఉండే. బట్ దెన్ వేరే ఆప్షన్ లేదు, మళ్ళీ అది డిలే అవుతుంది, అలా 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 డిలే అవుతుందని చెప్పేసి ఇంకా సరే వెళ్ళేసి వద్దాము అని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యాము. మేము ఒక 9-9:30 అలా స్టార్ట్ అయిపోయాము. సో అది ట్యూస్డే నుంచి సండే వరకు టెంపుల్ ఓపెన్ ఉంటుంది, మండే రోజు ఇట్స్ అ హాలిడే. సో అలా మేము స్టార్ట్ అయిపోయాము. దెన్ వీ హ్యాడ్ అ ప్లాన్ టు కమ్ అట్ అరౌండ్ బై 12-12:30 అలా రిటర్న్ వచ్చేయచ్చు అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోయాం. సో బట్ ఈవెన్ దెన్ ఆ టైంకి కూడా చాలా వేడి ఉండే. ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయిందంటే మళ్ళీ ఇంకెప్పుడు వెళ్తామో కూడా తెలియదు, కాబట్టి ఎండ అనేది ఒక సైడ్లో ఉంటుంది, సర్లే వెళ్ళొద్దామని చెప్పి ఇంకా వెళ్ళాం. సో లెఫ్ట్ సైడ్లో మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఈ యొక్క రౌండ్ అబౌట్ దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బికాజ్ లోపలికి వెళ్ళడానికి వే కరెక్ట్గా తెలియకపోతే మళ్ళీ మనం మొత్తం తిరిగి రివర్స్ రావాల్సి వస్తుంది. బికాజ్ మాకు ఫస్ట్ టైం దారి తెలియలేదు, సెకండ్ టైం కరెక్ట్గా వెళ్ళిపోయాం ఇంకా. సో ఇది పార్కింగ్ స్పేస్, ఇందులో బస్సెస్ పార్క్ చేయడానికి సపరేట్ ఏరియా ఉంది, అండ్ దెన్ మన కార్స్ అండ్ ప్రైవేట్ వెహికల్స్కి సపరేట్ ఏరియా ఉంది. సో మేము ఈ యొక్క పార్కింగ్ లాట్లో పార్క్ చేసాము. సో ఇంకా కొంచెం ముందు కూడా చేయొచ్చు, బట్ మనకు అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మేము అక్కడ పార్క్ చేసాము. దిస్ ఈస్ ద టెంపుల్. సో దేర్ ఈస్ అ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ టు పార్క్ ద వెహికల్స్. అండ్ బయటకు వచ్చేసరికి వాట్, ఎండ ఎట్లా కొట్టిందంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద ఐస్. సో మేము లోపలికి వెళ్ళిపోయాం, చెకింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాము. సో టెంపుల్ సరౌండింగ్స్లో వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఈజ్ అలౌడ్, బట్ లోపల ఇట్స్ నాట్ అలౌడ్. టూ మచ్ అంటే టూ మచ్ ఎండ, హ్యూమిడిటీ, వేడి, మొత్తం అసలు కళ్ళు కూడా తెరవలేకపోయాము. దెన్ లోపలికి వెళ్ళాము. అంబ్రిల్లాస్ అన్నీ ఉన్నాయి, బట్ డ్రాప్ పాయింట్లో ఎవరైనా డ్రాప్ చేస్తే మనం పిక్ చేసుకోవచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు అక్కడ పెట్టలేదు ఆ టైంలో. దెన్ ఇది లోపల మనకు ఫుట్వేర్ అన్ని పెట్టడానికి ఒక ఏరియా ఉంటుంది, ఆ ఏరియా నుంచి ఫుట్వేర్ ఇచ్చేసిన తర్వాత బయటికి వస్తే ఇక్కడ మీకు టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి స్టెప్స్ ఉంటాయి. సో మనం ఇలా వెళ్ళొచ్చు. మీరు చూస్తే మీకు అక్కడ వైట్ టైల్స్ అండ్ విత్ రెడ్ స్టోన్స్తో బార్డర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం దాని మీద నుంచి నడుస్తున్నప్పుడు వైట్ సర్ఫేస్ మీద మనకి హీట్ తగలట్లేదు, బట్ రెడ్ స్టోన్ మీద చాలా వేడి ఉండే, కాలుతుంది అనమాట మనం నడుస్తున్నప్పుడు. సో అందరూ ఆ వైట్ దాని మీదనే నడవాలని చెప్పి చాలా పర్టికులర్గా నడుస్తూ ఉండే. సో మేము కూడా అది అబ్జర్వ్ చేసి ఫస్ట్ అనుకున్నాం అదేంటి ఎలా ఎందుకు డిఫరెన్స్ అని చెప్పి. ఏమో తెలీదు, బట్ మేబీ టైల్ అని కావచ్చు. సో వైట్ సర్ఫేస్ మీద అసలు హీట్ ఏం లేదు. సో మనకు వేడి అనేది తట్టుకోలేమన్నమాట, చాలా అంటే లైక్ మనం ఎంజాయ్ చేయలేకపోతాం, అంత వేడి ఉండే అక్కడ. లోపలికి వెళ్తే ఆర్కిటెక్చర్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ రియలీ గుడ్, అండ్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ మస్ట్ విజిట్. లైక్ చాలా ఆర్కిటెక్చరల్ వర్క్స్ ఉంది కాబట్టి ఇట్స్ సో బ్యూటిఫుల్, బట్ లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్. సో బయటికి వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత ఇలా ఒక చిన్న డెకరేషన్ టైప్ ఇలా మొత్తం బెల్స్ అన్ని హ్యాంగ్ చేసిన ఒక వాల్ ఉంది. సో అక్కడే దాని పక్కనే ఫుట్వేర్. సో మేము అక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే టైంకి మనకు అంబ్రెల్లా ఉంది, బికాస్ చాలామంది అక్కడ డ్రాప్ చేశారు కాబట్టి వీ కెన్ టేక్ వన్. సో we took an umbrella and then we are coming out. బయటికి వచ్చాక మనకు అక్కడ రైట్ సైడ్లో ప్రసాదం సర్వ్ చేసే కౌంటర్ ఉంది, అక్కడ కూడా వెళ్ళాము, ప్రసాదం తీసుకున్నాము. అండ్ చాలామంది ఉండే ఆ టైంలో కూడా, బికాస్ ఇంకా మార్నింగ్ టైమే అది, ఆఫ్టర్నూన్ టైం అయినా కూడా ఉండే పీపుల్ చాలామంది. వీకెండ్ కాబట్టి ఐ నో పీపుల్ ఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్ టు విజిట్. దాని తర్వాత బయటికి వచ్చాము. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అపార్ట్ ఫ్రమ్ ద హీట్ ఈజ్ టూ మచ్. ఎవరైనా ఇప్పుడు ఈ టైంలో వద్దామని ప్లాన్ చేస్తుంటే బెటర్ ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళండి, బికాస్ మీరు కొంచెం పీస్ఫుల్గా ఒక వ్యూని ఎంజాయ్ చేయగలుగుతారు. టు సే ద స్ట్రక్చర్, ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్, పిల్లర్స్ మీద ఉన్న క్రేవింగ్ అవన్నీ మీరు చూడాలనుకుంటే హీట్ లేనప్పుడు వెళ్తేనే ఇట్స్ బెటర్. సో అలా మా ఒక టెంపుల్ విజిట్ అయిపోయింది. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ గో. ఒక 1 hour డ్రైవ్ అంతే దుబాయ్ నుండి. సో hope you like the video నచ్చిందంటే please like, share and subscribe and share it with your friends and family. See you soon in other video. Till then, bye and take care.